నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టెన్షన్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. తెర వెనుక జరిగిన మద్యం దద్ద ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిస్తోంది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుగా ఎవరి కోసం మొదలైన దర్యాప్తు ఇప్పుడు నేరుగా మాజీ సీఎం జగన్ తలుపు తడుతోందా? ఈడీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుందా? అసలు ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణం తెర వెనుక జరిగిందేంటి చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. అదే ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారం. ఈ మెగా స్కామ్ సెగ ఇప్పుడు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తడుతుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంతా రెడీ చేసిందా అన్న ప్రశ్నలు రాజకీయ, చట్టపరమైన వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఎండ్ టు ఎండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దర్యాప్తు సంస్థలు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ వ్యవహారంలో అల్టిమేట్ బెనిఫిషియరీని పక్కాగా టార్గెట్ చేశాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, సేకరించిన డాక్యుమెంట్లను బట్టి చూస్తుంటాయి దర్యాప్తు తుది అంకానికి చేరుకుందని స్పష్టంగా అర్థమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే పకడ్బందీగా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. మద్యపాన నిషేధం అనే ఒక ముసుగు వేసి ధరలు అమాంతం పెంచేసి విక్రయాలు తగ్గిస్తామని పబ్లిక్గా ప్రకటించింది. దీనికోసం ఏఆర్ఈటీ అనే అదనపు ట్యాక్స్ తీసుకొచ్చారు. కానీ సేల్స్ తగ్గిపోవడంతో ప్రభుత్వానికి వచ్చే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వెంటనే ప్రభుత్వం యూటర్న్ తీసుకుని మళ్లీ పన్నులు తగ్గించి సేల్స్ పెంచేలా ఆ పాలసీని మార్చేసింది. పబ్లిక్ హెల్త్ కన్నా పర్సనల్ పాకెట్స్ నింపుకోవడమే టార్గెట్గా ఈ కొత్త లిక్కర్ పాలసీకి రూపకల్పన చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఒక ప్రభుత్వ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల కోసం ఎలా వాడుకోవచ్చో ఈ స్కామ్ ద్వారా ప్రాక్టికల్గా చేసి చూపించారని రాజకీయ పార్టీలు పదే పదే విమర్శించాయి. మద్యం బ్రాండ్ల వ్యవహారంలో జరిగిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. క్వాలిటీ ఉన్న, పబ్లిక్ డిమాండ్ ఉన్న పాపులర్ బ్రాండ్లను సింపుల్గా మార్కెట్ నుంచి తరిమేశారు. ఎవరికీ తెలియని, రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన కొన్ని లోకల్ డిస్టిలరీల బ్రాండ్లకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆర్డర్లు కట్టబెట్టారన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దీని వెనుకున్న అసలు సీక్రెట్ మూడుపుల్ల వ్యవహారమే. మూలధర అంటే బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కో లిక్కర్ కేసుకో అక్షరాల 150 రూపాయల నుంచి 600 రూపాయల వరకు కిక్ బ్యాక్స్ వసూలు చేశారు. ఎవరైతే తమకు కమిషన్లివ్వడానికి రెడీ అయ్యారో ఆ కంపెనీలకు మాత్రమే సప్లై ఆర్డర్లు ఇచ్చారు. లంచాలివ్వని బ్రాండ్లను పక్కకు పెట్టేసి ఏపీలో ఒక పెద్ద లిక్కర్ సిండికేట్ రాజ్ను నడిపించారని సిట్ ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. డిజిటల్ ఇండియా అంటూ దేశమంతా ఆన్లైన్ పేమెంట్స్ వైపు పరుగులు తీస్తుంటాయి. ఏపీలో మాత్రం వైన్ షాపుల్లో గూగుల్ పే, ఫోన్ పే లాంటి డిజిటల్ పేమెంట్స్ని ఉద్దేశపూర్వకంగానే బ్యాన్ చేశారు. రోజువారీగా లక్షల మంది కొనుగోలు చేసే మద్యం ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ఆదాయం అంతా కేవలం క్యాష్ రూపంలోనే జరిగేలా సెట్ చేశారు. ఈ క్యాష్ కలెక్షన్ అంతా సాయంత్రానికి ఒక సిస్టమాటిక్ నెట్వర్క్ ద్వారా ప్రైవేట్ వాహనాల్లో రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయేది. అక్కడ లెక్కలు చూసుకున్న తర్వాత బినామీల ద్వారా పెద్దల చేతుల్లోకి వెళ్లేలా ఒక ప్యారలల్ ఎకానమీని రన్ చేశారని కూడా సిట్ ఛార్జ్షీట్లో పేర్కొంది. ట్రెషరీకి వెళ్లాల్సిన డబ్బును కట్టల కొద్దీ దారి మళ్లించడం ఇందులో జరిగిన అతిపెద్ద అక్రమంగా తేల్చారు. విన్నారు కదా, సిస్టమ్ వాడుకుని పబ్లిక్ మనీని ఎలా దారి మళ్లించారో. కేవలం బ్రాండ్లు మార్చడమే కాదు, ఏకంగా డిజిటల్ పేమెంట్స్కే చెక్ పెట్టి మూటల కొద్దీ క్యాష్ సైడ్ చేసేస్తారు. అయితే ఇంత పక్కాగా స్కెచ్ వేసిన ఈ స్కామ్లో దర్యాప్తు సంస్థలు ఎంట్రీ ఇవ్వడంతో కథ పూర్తిగా అడ్డం తిరిగిపోయింది. సిట్ ఒకవైపు, ఈడీ మరోవైపు జరిపిన ఆపరేషన్లు వెలుగు చూసిన సంచలన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ లోతుగా దర్యాప్తు చేసి ఏకంగా 350 పేజీల ఛార్జ్షీట్ని కోర్టులో ఫైల్ చేసింది. ప్రభుత్వ నిబంధనల్ని ఎలా తుంగలో తొక్కారు, పక్కా ప్లానింగ్తో సిస్టమ్స్ని ఎలా మ్యానిపులేట్ చేశారు అనే విషయాల్ని ఇందులో పిన్ టు పిన్ ఆధారాలతో సహా పొందుపరిచారు. నిబంధనల ఉల్లంఘనల్ని చూపే ఇంటర్నల్ గవర్నమెంట్ ఫైళ్లు, మాయమైన బ్యాంక్ రికార్డులు సిట్ అధికారుల చేతికి చిక్కాయి.
బాటిల్స్పై ఉండే బార్కోడ్ స్కానింగ్ వ్యవస్థను డీయాక్టివేట్ చేసి రికార్డుల్లో ఎక్కకుండానే బ్లాక్లో ఎంత మద్యం అమ్మారు అనే దానిపై కూడా సిట్ పక్కా ఎవిడెన్స్ సేకరించింది. ఈ ఛార్జ్షీట్లోని ఆధారాలతోనే ఇప్పుడు తదుపరి యాక్షన్కు రంగం సిద్ధమైంది. సిట్ కేవలం అక్రమాలను బయటపెడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాత్రం మనీ లాండరింగ్ కోణంపై ఫోకస్ చేశారు. సుమారు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు జరిగిన ఈ మెగా కుంభకోణంలో ఫండ్స్ ఎలా డైవర్ట్ అయ్యాయో ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు. అక్రమంగా వచ్చిన ఈ భారీ నగదును అధికారిక వ్యవస్థల కన్నుగప్పి వేరే దేశాలకు లేదా ఇతర రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ బిజినెస్లలోకి హవాలా మార్గాల ద్వారా డొల్ల కంపెనీల ద్వారా మళ్లించినట్టు దర్యాప్తు సంస్థలు పసిగట్టాయి. ఈ క్రైమ్ సిండికేట్లో వేల కోట్ల రూపాయలు ఎక్కడ్నుంచి ఎక్కడికి ఏ రూట్లో ట్రావెల్ చేశాయో ఈడీకి ఇప్పుడు ఒక పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న A1 రాజ్ కసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు వసూలు చేసేవారని దర్యాప్తులో తేలింది. ఈ బ్లాక్ మనీ అంతా వైసీపీ ముఖ్య నేతలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ద్వారా భారతీ సిమెంట్స్ డైరెక్టర్స్ గోవిందప్ప బాలాజీ చేతుల్లోకి వెళ్లేదని అభియోగాలున్నాయి. ఇప్పటికే ఈడీ అధికారులు జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉండే ఈ కీలక వ్యక్తులందర్నీ పలు దఫాలుగా పిలిపించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ విచారణలో వారి వాంగ్మూలాలు, వారి ఇళ్లల్లో జరిపిన సోదాల్లో దొరికిన డిజిటల్ డేటా, వాట్సాప్ చాట్లు, కీలకమైన డాక్యుమెంట్లు దర్యాప్తు అధికారులకు తదుపరి చర్యల కోసం చాలా ముఖ్యమైన సంకేతాలిస్తున్నాయి. ఇంతలో ఈ దర్యాప్తు మాజీ ముఖ్యమంత్రికి అదనపు పీఎస్గా పనిచేసిన కె. నాగేశ్వరరెడ్డి అలియాస్ కేఎన్ఆర్ వద్దకు చేరడంతో కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. నెలకు కేవలం 2 లక్షల రూపాయల జీతం తీసుకునే వ్యక్తికి కేవలం 5 ఏళ్లలోనే కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్నది అధికారులకే మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇదంతా చూస్తుంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను వీరు అక్షరాలా ఫాలో అయ్యారని స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడే అందిన కాడికి దోచుకుని ఆ సొమ్మును బినామీల పేర్లతో వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన ఈ వ్యవహారం వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరన్నది ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో హాట్ టాపిక్గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుకు సాగింది వాళ్ళ వ్యవహారం. కానీ 5 ఏళ్లలో నెలకు 2 లక్షలు జీతం తీసుకునే వ్యక్తికి 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయనేది అధికారులనే షాకు గురి చేస్తుంది. బినామీల పేర్లతో విదేశాల్లో పెట్టిన పెట్టుబడుల చిట్టా మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇక అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు వేసిన ఫైనల్ స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేఎన్ఆర్ కుటుంబ సభ్యుల అకౌంట్లో 5 ఏళ్లలో దాదాపు 19 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్ కావడం, దానికి సరైన ఇన్కమ్ సోర్స్ చూపించలేకపోవడం దర్యాప్తులో కీలకంగా మారింది. తిరుపతిలో 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, కార్ షోరూమ్స్, బెంగళూరు, హైదరాబాద్లో లగ్జరీ ప్లాట్లు, ఏకంగా అమెరికాలో బంధువుల పేరుతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయో దర్యాప్తు అధికారులు ఆధారాలతో సహా డీకోడ్ చేశారు. కేఎన్ఆర్కు బినామీగా ఉన్నారని అనుమానిస్తున్న వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరగడంతో దర్యాప్తు ఉచ్చు జగన్ వ్యక్తిగత సిబ్బంది చుట్టూ ఎంత బలంగా బిగుసుకుంటోందో అందరికీ అర్థమవుతోంది. ఈ స్కామ్లో మధ్యవర్తులు, ఎక్సైజ్ అధికారులు, కింది స్థాయి ఏజెంట్లు కేవలం పావులు మాత్రమేనని దర్యాప్తు సంస్థల ఫైనల్ ఎనాలిసిస్లో తేలింది. తెరవెనుక ఉండి ఈ మొత్తం షోని నడిపించిన అసలు సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే దానిపై ఈడీ పక్కా డాక్యుమెంట్స్తో కోర్టు ముందుకు వెళ్లేందుకు ప్రిపేర్ అవుతోంది. వారి ఫోన్ కాల్ డేటా, రికవర్ చేసిన డిలీటెడ్ వాట్సాప్ చాట్స్ ద్వారా ఆర్డర్లు ఎక్కడి నుంచొచ్చాయి, ఎవరి డైరెక్షన్లో ఈ కరప్షన్ అంతా నడిచింది అనే లింక్స్ అన్నీ బయటపడ్డాయి. ఈ స్కామ్ మొత్తం వాల్యూ దాదాపు 4,000 కోట్లు అని అంచనా వేస్తుండగా ఈ బ్లాక్ మనీ చివరకు ఎవరి అకౌంట్లోకి చేరిందనే అసలు నిజాలు త్వరలోనే పబ్లిక్ ముందుకు రాబోతున్నాయి.
ప్రభుత్వ రికార్డుల్ని తమకనుకూలంగా మార్చుకోవడం, లైసెన్స్ ఫీజులతో మినహాయింపులివ్వడం ద్వారా స్టేట్ ఖజానాకు కనీవిని ఎరుగని రీతిలో డ్యామేజ్ జరిగింది. ఒక పక్క నాణ్యత లేని మద్యం తాగి సామాన్య ప్రజల ఆరోగ్యం, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంటాయి. ఇంకో పక్క అక్రమార్కుల లాకర్లు మాత్రం నిండిపోయేలా మారిందనేది ఆరోపణల పర్వం. ఎక్సైజ్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు కూడా తమ పదవికి, ప్రోటోకాల్కు విరుద్ధంగా ఈ సిండికేట్కు సహకరించి అడ్డంగా బుక్కయ్యారు. ఇలా పబ్లిక్ మనీని, ప్రభుత్వ ఆదాయాన్ని సిస్టమాటిక్గా లూటీ చేసిన విధానాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చాలా సీరియస్గా విశ్లేషిస్తున్నారు. ఈ స్కామ్లో మధ్యవర్తులు, అధికారులు కేవలం పావులు మాత్రమే. వాళ్ళ వెనుక ఉండి నడిపించిన మాస్టర్ మైండ్స్ ఎవరన్నదే ఇప్పుడు అసలు పాయింట్. స్టేట్ ఖజానాకు గండి కొట్టి వేల కోట్ల కొల్లుగొట్టిన ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు ఎవరి కోసం వలవేస్తాయి? క్లైమాక్స్కు చేరిన ఈ దర్యాప్తు పర్వం ఎలాంటి మలుపులు తిరగబోతుందో మిగతా స్టోరీలో విశ్లేషిద్దాం. ఇప్పుడు అందరి దృష్టి తాడేపల్లి వైపే ఉంది. సిట్, ఈడీ సేకరించిన పత్రాలు, నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ కేసులో ఫైనల్ కంక్లూషన్కు రావాలంటే మాజీ సీఎం జగన్ను విచారించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. దర్యాప్తులో లభించిన ఆధారాలన్నీ ఆయన వైపే సంకేతాలిస్తున్నాయి. విచారణకు సంబంధించి దర్యాప్తు అధికారుల వైపు నుంచి దాదాపు అంతా రెడీ చేశారా అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా ఈడీ నోటీసులు జారీ చేసి జగన్ తలుపు తడతారన్న చర్చ అటు పొలిటికల్ సర్కిల్స్లో, ఇటు బ్యూరోక్రసీలో తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ తాజా పరిణామాలతో ఏపీ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. కేవలం జగన్ను ప్రశ్నించినంత మాత్రాన ఒకేసారి ఈ కేసు మొత్తం ముగిసిపోకపోవచ్చు. కానీ ఈ స్కామ్కు సంబంధించి ఫైనల్ లింక్స్ అన్నీ ఈ విచారణలో కనెక్ట్ అవుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు కింది స్థాయి అధికారుల నుంచి మొదలైన ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఏకంగా మాజీ సీఎం వరకు చేరడం ఈ కుంభకోణం తీవ్రతకు అద్దం పడుతోంది. ఎవరి అకౌంట్లలో నుంచి ఎవరికి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఫారిన్ కంట్రీస్కు ఎలా మళ్లించారు అన్నదానిపై ఈడీకొచ్చే సమాధానాల బట్టే ఈ కేసు ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఈ విచారణ ద్వారా అనేక కొత్త యాంగిల్స్ వెలుగులోకొచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తు ఇప్పుడు ఒక క్లైమాక్స్ దశకు చేరుకుంది. అటు ఈడీ తన ఫినాన్షియల్ ఎంక్వైరీని పూర్తి చేసుకుని ఒక లాజికల్ కంక్లూషన్కు వస్తూ ఉండగా, ఇటు సిట్ కూడా మరింత అగ్రెసివ్గా తదుపరి లీగల్ యాక్షన్కు ప్లాన్ చేస్తోంది. ఈ రెండు దర్యాప్తు సంస్థల ఉమ్మడి కదలికలతో వైసీపీ ముఖ్య నేతల్లో ఎక్కడా లేని టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టెక్నికల్ ఎవిడెన్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, సాక్షుల వాంగ్మూలాలు అన్నీ సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో నోటీసులు జారీ చేసి జగన్ను పిలిపించడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు ఆ తలుపు తడుతుందో వేచి చూడాలి. ఇది ఏపీ మద్యం కుంభకోణం వెనుక ఉన్న అసలు కహాని. దర్యాప్తు సంస్థల అడుగులు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలు తమ గుప్పెట్లో పెట్టుకుని కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసిన వారెవరైనా చట్టం ముందు తల వంచక తప్పదు. మరి ఈడీ తన తదుపరి అస్త్రంగా ఎవరిని టార్గెట్ చేయబోతోంది? నిజంగానే తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బద్దలు కాబోతున్నాయా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.